హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మంచి ప్రైమ్ లొకేషన్లో మరి బస్ స్టాప్కు దగ్గర చూసేవాళ్ళు, మెట్రోకు నియర్ బైలో చూసే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో చూడొచ్చు, చుట్టూ సరౌండింగ్ అయితే మరి టోటల్గా G+1 G+2లతో పాటు ఈ ఏరియాలో టోటల్గా మరి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఈ ఏరియాలో సేల్కి అయితే ఉన్నాయి. ఈ ఏరియాలో మరి పాత అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఆల్మోస్ట్గా 60 నుంచి 65 lakhs అయితే ఈ ఏరియాలో మరి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే చెప్తున్నారు. ఈ ఏరియా వచ్చేసి మనకు ఏదైతే ఈ ప్రాపర్టీ చూస్తున్నామో ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ అలాగే సౌత్. వెస్ట్ వచ్చేసి 25 feet రోడ్డు, సౌత్ వచ్చేసి మరి 30 feet రోడ్డు ఈ ప్రాపర్టీకి అయితే ఉన్నది. ఈ ప్రాపర్టీ ఎంట్రన్స్ చూసినట్టు మనకు ఇందులో చిన్న ఆల్టో కార్ కానీ ఒకటి మినీ డస్టర్ కానీ పెట్టుకోవడానికి ఈ ఏరియాలో మరి పార్కింగ్ పెట్టుకోవచ్చు. సో అలాగే మరి మెట్ల కింద అడిషనల్గా ఒక వాష్ ఏరియాతో పాటు వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియా టోటల్గా వచ్చేసి మరి ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ అయితే ఆల్మోస్ట్గా ఈ ఏరియాలో సేల్స్ కూడా ఎక్కువ లేవు. టోటల్గా ఏరియా డెవలప్ అయిపోయినది. డెవలప్ అయిన ఏరియాలో మరి ప్రాపర్టీలు ఈ ఏరియాలో దొరకాలంటే కూడా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మరి వెస్ట్ సైడ్ అయితే దీనికి సింహదారం అయితే ప్రొవైడ్ చేశారు. సింహదారం ఏదైతే చూస్తున్నామో సింగిల్ డోరు, మరి మెయిన్ డోరు సింగిల్ డోరు ఇండియన్ టేగుడ్తో చేసిన మంచి క్వాలిటీతో ఉన్న డోర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. డోర్ చూడొచ్చు, చాలా మంచి డిజైన్ చేశారు దీనికి. మరి మెయిన్ సింహదారం నుంచి ఎంట్రన్స్ అయితే ఈ ఏరియాలో హాల్ చూడొచ్చు. టోటల్గా మనకు కామన్గా అయితే ఈ ఏరియాలో టీవీ యూనిట్ కూడా పెట్టుకుంటే కూడా సోఫా సెట్స్ కానీ అలాగే చైర్స్ కానీ వేసుకుంటే టీవీ చూడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కింద చూడొచ్చు మరి ఫ్లోరింగు, అలాగే పైన చూడొచ్చు ఫాల్ సీలింగు. మరి ఈ ప్రాపర్టీ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే చిన్నపాటిగా మనం పెయింట్ వర్క్ వేయించుకుంటే హౌజు చాలా అద్భుతంగా అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. హాల్లో మీరు ఒకవేళ చిన్నపాటి పార్టిషన్ చేసుకుంటే కూడా డైనింగ్ సెక్షన్ లాగా వాడుకోవడానికి మరి పూజ గది పక్కన మీకు ప్లేస్ ఏదైతే ఉన్నదో ఆ ఏరియాలో మీరు డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మరి 2 BHK గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మరి 1 BHK పొజిషన్ అయితే 2 అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా 1 BHK అయితే మన రెంట్ కూడా చూసినట్టయితే 1 BHK వచ్చేసి మనకు ఒక 10,000 లాగా అయితే ఈ ఏరియాలో రన్ అవుతుంది. మరి 2 BHK గ్రౌండ్ ఫ్లోర్లో మీరు 12,000 ఇచ్చినా కూడా మరి ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK మీకు 10,000 లాగా వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మీకు అప్రాక్సిమేట్గా ఈ ప్రాపర్టీకి మీకు 25 నుంచి 30,000 వరకు అయితే ఈజీ కూడా రెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ సైజులు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మరి 10/11 ఉన్నది. అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదో చూసినామో మనకు 11/12, 10/11 అలాగే 11/12 అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఎక్స్ట్రా మెటీరియల్ ఎక్స్ట్రా సామాను పెట్టుకోవాలంటే మరి పైన స్టోరీ రూమ్లో పెట్టుకోవడానికి దీనికి అడిషనల్గా మరి వాష్రూమ్ పైన అయితే మీకు అడిషనల్గా స్టోరీ రూమ్లో పెట్టుకోవడానికి ఎక్స్ట్రా సామాను పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్లో మరి వెస్టర్న్తో కూడుకున్న వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే కామన్ వాష్రూమ్లో కూడా మనకు ఏదైతే ఉన్నదో మరి వెస్టర్న్తో కూడుకున్న వాష్రూమ్ అయితే దీనికి ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇది వచ్చేసి 11/12 ఉందంటే మరి మాస్టర్ బెడ్రూమ్తో పోల్చుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు 1 feet ఎక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ చూడొచ్చు, మంచి క్వాలిటీతో ఉన్న గిన్నెట్ ఇచ్చారు. మరి పెయింట్ కూడా చూడొచ్చు, లైట్ కలర్తో ఉన్న పెయింట్ వేయడం వల్ల హౌస్ అయితే మరి మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మరి 2 BHK అని మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒకవేళ రెంట్కి ఇచ్చుకున్నా కూడా మరి పైన కూడా టోటల్గా ఈ ప్రాపర్టీకి రెంట్ ఇచ్చుకోవాలంటే కూడా మీకు ఈఎంఐలో కూడా ఈఎంఐ పే చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి కిచెన్ చూడొచ్చు, ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి వెస్ట్ సౌత్ కార్నర్లో ఉంది కాబట్టి ఈ ఏరియా ఆల్మోస్ట్గా ఈ ప్రాపర్టీకి ఎక్కువ మరి లైటింగ్ లేకున్నా కూడా చుట్టూ అయితే మనకు 2 సైడ్లో రోడ్డు ఉంది, అందులో ఎప్పుడు కూడా లైటింగ్ ఇదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆగ్నేయంలో మరి కిచెన్ అయితే ఇచ్చారు. మరి ఏదైతే చూస్తున్నామో ఇది కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇల్లుకు 4 మూలల్లో మనకు 1 feet గల్లి అయితే 4 సైడ్లో మనకు 1 feet గల్లి వదిలి మరి 100% వాస్కి అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి ఫస్ట్ ఫ్లోర్లో మరి ఎలా ఉన్నాయని కూడా ఒకసారి పైకి వెళ్ళి అయితే చూసి అలాగే నియర్ బైలో డెవలప్మెంట్స్ కూడా ఏమి ఉన్నాయో ఒకసారి పైకి వెళ్ళి అయితే డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఇది వచ్చేసి టోటల్గా మనకు రెంట్ ఇచ్చారు కాబట్టి మరి రెంటర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేరు. ఫస్ట్ ఫ్లోర్లో
మరి 1 BHK అయితే 2 పొజిషన్లు అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మరి ఈస్ట్ సైడ్ ఒక 1 BHK ఇచ్చారు. అలాగే నార్త్ సైడ్ ఏదైతే మనకు 3.5 feet గల్లీ ఏదైతే ఉన్నదో ఈ గల్లీలో కూడా ఒకటి అడిషనల్గా మరి ఇక్కడ ఒకటి ఇక్కడైతే మనకు 1 BHK అయితే దీనికి ప్లాన్ చేశారు. ఒకవేళ వీలైతే మాత్రం తర్వాత దీన్ని వీడియో తీసి అయితే మరి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ ఏరియా లొకాలిటీ గురించి కానీ మరి ఈ ఏరియాలో డెవలప్మెంట్ గురించి కానీ చూసినట్టయితే ఒకసారి మరి చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉన్నదని కూడా ఒకసారి పైకి వెళ్ళి డిస్కస్ చేద్దాము. ప్రాపర్టీ అయితే మరి ఇక్కడైతే మనకు 1 BHK 2 అయితే ఇవ్వడం జరిగింది. మరి చుట్టూ సరౌండింగ్ చూడొచ్చు. ఇది వచ్చేసి మరి టెర్రస్ పై నుంచి మనకు ఈ చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నదనేది కూడా ఒకసారి అయితే చూసి ఏంటంటే ఈ ఏరియాలో టోటల్గా అపార్ట్మెంట్స్ మరి ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీలో ఎక్కడ కూడా మరి బస్సు టైప్ కానీ మాస్ ఏరియా లాంటిది ఎలాంటిది లేదు. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. బస్వై రోడ్ ఏదైతే ఉన్నదో మరి బస్వై రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ ఉన్నది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి ఇది అల్మాజ్ కూడా విలేజ్లో వచ్చింది. ఈ ప్రాపర్టీ 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. మరి డైమెన్షన్ కూడా చూసినట్టయితే 30x40 మరి 30x40 అనేది మరి డైమెన్షన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నదంటే మనకు పైన అయితే 1 BHK 2 ఇచ్చారు. కింద మరి ఓనర్స్ ఉండడానికి 2 BHK అయితే ప్లాన్ చేశారు. మరి రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది కాబట్టి మీకు బెడ్రూమ్ సైజులు కూడా చాలా మంచిగా ఉంటాయని చెప్పి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ వచ్చేసి మరి 90 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 90 lakhs ప్రైజ్ ఏదైతే కోడ్ చేస్తున్నారో మరి ప్రైస్ అయితే స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ మరి ప్రాపర్టీ మరి అల్మాజ్గూడలో వచ్చింది. మరి అల్మాజ్గూడ ఏదైతే నియర్ బైలో చూసుకున్నట్టయితే మరి అల్మాజ్గూడ నియర్ బైలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో మీర్పేట్ పోలీస్ స్టేషన్కు నియర్ బైలో ఉంటుంది. చుట్టూ చూడొచ్చు టోటల్గా డెవలప్ అయిపోయినది. మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే మరి పైన స్కోతన్ నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ లోన్స్ కావాలనుకున్న వాళ్ళు పైన స్కోతన్ నెంబర్ కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మరో ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.